నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జవహర్ నగర్ లో భూ కబ్జా ప్రయత్నాలు కలకలం రేపుతున్నాయి. జవహర్ నగర్ జీహెచ్ఎంసీ పరిధిలోని నోబెల్ స్కూల్ వెనుక భాగంలో ఉన్న సర్వే నంబర్ 874 గాంధీనగర్ కాలనీలోని విలువైన ఫ్లాట్ పై కొందరు కన్నేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 200 గజాల విస్తీర్ణమున్న ఈ స్థలం మార్కెట్ విలువ సుమారు 50 లక్షల రూపాయలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ విలువైన స్థలాన్ని బలవంతంగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ వ్యవహారంలో కొంతమంది రిపోర్టర్ల అండదండలు కూడా ఉన్నాయని ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. నిజాలు బయటకు రాకుండా ముసుగు వేయటం, బాధితుల గొంతును నొక్కివేయటం వంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార బలం, మీడియా అండదండలతో ఈ భూ కబ్జా వ్యవహారం నిశ్శబ్దంగా పూర్తి చేయాలని కుట్ర జరుగుతోందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొడుకుంటే కొడుకు ఫోటోలు వస్తాడుగా కొడుకు విలేకరా కంపెనీల కోసం కావాలని నినాదం ఏదైనా డిస్కషన్ ఉంటే ఏదైనా చేసేది ఉంటే ఇక్కడ అందరితో డిస్కషన్ చేసి చేయాలి. ఎవరికో సపోర్ట్ చేసి ఏదో చేసి కబ్జాలు చేయడానికి కాదు కదా. మా కాలనీకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇంతమంది ఉన్నాం, మేము అందరం పిచ్చోళ్ళం, 7 ఉన్నోళ్ళం. వీళ్ళు ఎవడో వచ్చి ఎవడో సాఫ్ చేసుకొని పోతే ఇదేమన్నా అదా కాలనీలో సంప్రదించండి. ఏదైనా ఉంటే ఎవడన్నా వచ్చి ఖాళీ చేయడం, క్లీన్ చేయడం, ఇవన్నీ చేయడం, కబ్జా చేద్దామని ఎవరో వచ్చి కబ్జా చేసి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. కాలనీ కన్నా చెందాలి, లేకపోతే ఓనర్ కన్నా చెందాలి. గవర్నమెంట్ పని చేసుకోవాలి. కాలనీలో పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా ప్లేస్ లేదు. పార్క్ అయినా దేనికైనా ఉపయోగపడుతుంది. వేరే వాళ్ళకైతే ఆక్రమించే సంబంధం లేదు. కంప్లీట్ అయింది. ఇండ్లు ఉన్నాయి, కాలనీ మొత్తం ఇది ఏనో ఒకటి కుక్క వాసన చూసినట్టు దేవులాడి దాని మీద వాడి ఒక ప్రైవేట్ గా చూసుకుంటే 40 లక్షల ప్రాపర్టీ ఇది. 50 లక్షల ప్రాపర్టీ దగ్గర సరే, ఏది రూపాయి వాల్యూ లేకుండా గవర్నమెంట్ త్రూలే దీని మీద కన్నేసి వాళ్ళు 93, 94 దీనికి ప్లాన్ కూడా ఉన్నది. 274 సర్వే నంబరు, నోబెల్ స్కూల్ వెనక సైడ్ గాంధీనగర్. దీన్ని ఆర్డీఓ లెవెల్ దీన్ని దీనికి కేటాయిస్తారో చేస్తే మేము సంతోషపడతామని కోరుతున్నాం. కాలనీ పేరు బీజానగర్, గాంధీనగర్ కాలనీది. నా పేరు బిపాష. ఇట్లా మా ఇంటి దగ్గరనే ప్లాట్లు ఉన్నాయి, 200 గజాలు. అది ఆక్రమించుకుందామని వస్తారు బయట వాళ్ళు. 20 ఏళ్ళ నుంచి మేము ఇన్నే ఉంటున్నాం. ఇంతవరకు ఎవరు వస్తలేరు జాగోళ్ళు. అందుకు మేము కమిటీ గురించి అన్నా దేని గురించి అన్నా యూజ్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాము అని. ఏం జరిగింది ఇక్కడ? మన జేసీపీ వచ్చారు, మేము ఆపినాము. 2-3 సార్లు వచ్చారు. ఇట్లా మేము తోమనిస్తలేము, మాట్లాడతాం. ఏడికైతే ఆడికే మేము మాట్లాడతాము. మేము ఉన్నాం, ఈ కాలనీ గురించి మేము యూజ్ చేసుకుంటాం. దేనికైనా మేము నిలబడతాము. ఎవరు చెప్తున్నట్లు మేము ఉన్నామని అన్నది ఎవరు? పేరు తెలియదు. పేపర్ ఏదో సృష్టించుకొని వస్తున్నారు. స్టడీ లేచినాక కూడా వచ్చి చేసి పెట్టి మళ్ళీ అల్లరి చేసి కాలనీలు అందరం కలిసి ఊరు పంపించారు. ఏం చెప్పిందంటే కూడా పేరు చెప్పట్లేదు అసలు. సరే అని ఆయన సాఫ్ చేసిండు. పోయి నువ్వు చెత్తుంది అనుకున్నారేమో అంటే గల్లీలో మొత్తం సాఫ్ చేయమన్నారు, అందుకే సాఫ్ చేయడానికి వచ్చినామని అన్నారు. సరేలే అని వదిలేసాం. బండి పోయేదాకా కూడా మేము ఇక్కడే నిలబడ్డాం. మళ్ళీ ఒకసారి వచ్చారు, మళ్ళీ మొత్తం బ్లేడ్తో సాఫ్ చేయించారు. సాఫ్ చేసి అక్కడ వేసిరు. అక్కడ వేస్తే లొల్లి పెట్టిండు. లొల్లి పెడితే మా చెత్త అంతా తీసుకొని వచ్చి మా ఆయన ముందర వేసిరు. మరి ఈ ప్లాట్ ఆయన ఎవరు, ఈ ప్లాట్ నెంబర్ ఎవరిది అనేసి ఆయన అడిగిండు. అడిగితే అవి గ్రూప్లో కూడా పెట్టిరు. పెడితే సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకపోతే నా ఇంటి ముందర ఉంది అనేసి ఆయన మళ్ళీ ట్రాక్టర్ తెప్పించి జేసీబీ తెప్పించి ఎత్తిపించిండు. ఎత్తిపించినాక మళ్ళీ కానీ వాళ్ళ పేరు చెప్పట్లేదు. అది 2వసారే. మళ్ళీ నిన్నొచ్చి అడిగితే కూడా మొన్న 2వసారి వచ్చినప్పుడు ఆ జేసీ పైన ఫోన్ కల్పించిండు కానీ ఆయన పేరు చెప్పట్లేదు. మా ఆయనే మాట్లాడితే అసలు నీ పేరు ఏంటంటే కూడా అసలే చెప్పట్లేదు. నా పేరుతో నీకు ఏం అవసరం అంటాడు. అంటే మరి పేపర్ తీసుకోండి, నీ పేరు చెప్పకపోతే అంటే నా పేపర్తో నీకేం అవసరం అని అంటాడు. మరి పేపర్ లేకపోతే మేము బండి ఆపుతామని ఆపేసాం. పోలీసు వాళ్ళ దాకా పిలిపించారు. నిన్న పోయిరు, మరి ఏం మాట్లాడిరో మాకు తెలియదు.
కాకపోతే మేము 20 సంవత్సరాలు ఇక్కడ కొని మా ప్లాట్ పక్క పొడితే ఎవరు రాంది ఈ రోజు మధ్యలో వచ్చి మధ్య పూర్తి వచ్చి మాది మీద అనేసి గెలుపుతా ఉన్నారు. మీ పోలీస్ స్టేషన్ పోయిరా? వచ్చేసి రామరెడ్డి. సో ఏదంటే మన గాంధీనగర్ కాలనీ అని ఒకటి ఉంది నోబెల్ స్కూల్ వెనకాల. ఈ సర్వే నెంబర్ వచ్చేసి 274. ఇంట్లో 200 గజాల ప్లాట్ ఉంది. సో ఇది 93, 94 ప్లాట్ నంబరు, 93, 94 ప్లాట్ నంబరు. ఇది కబ్జా చేయడానికి కొంతమంది వచ్చి దీన్ని ఆక్రమించాలని చెప్పి చూస్తున్నారు. సో మేము ఏంటంటే ఈ కాలనీకి సంబంధించింది కాబట్టి ఈ కాలనీ అందరం కలిసి, ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరం కలిసి కాలనీకి చెందాలి అంటే దీని కమిటీ కానీ లేదా అంగన్వాడీ స్కూల్ కానీ ఏదైనా చేద్దాము, హాస్పిటల్ కానీ కడదామని అనుకుంటున్నాము. సో దీన్ని అందరికీ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సో కబ్జా చేస్తున్నారు కాబట్టి మీ గవర్నమెంట్ కావచ్చు లేదా డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇది కొంచెం సహకరించాలని కోరుకుంటున్నాము. ఇది ఏమవుతుందంటే 2 నెలల నుంచి ఈ ప్లాట్ ఇష్యూ అనేది తెలుసుకుర్రు. మా బస్సులో ఉన్న మనిషే నంబర్లు అడిగిరు, అన్నీ అడిగిరట. కానీ అది ఇక దాన్ని కవర్ చేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోయి ఆయన కాంగ్రెస్ సీన్ అని బీజేనాలు ఉంటాడు. ఇంటి పేరు ఏదో ఐడియా లేదు, నల్ల ఉంటాడు. నేను కొన్నాను ఉంటుండే నా పిఎస్ కాదు చేసి వచ్చింది ఆపేసినాం. బాధ మేము కట్టుకుంటే మీకేం చెప్పాలని అన్నప్పుడు మేము కట్టుకున్నప్పుడు ప్లాట్ కొన్నప్పుడే తెలుస్తుంది కదా, పక్క ఉంది ఇది అడిగి కొంటాం. 40 లక్షల ప్రాపర్టీ అది ఈజీ కాదు కదా. అందరం ఎగబడితే పోలీస్ స్టేషన్ మాట్లాడదామని అంటే సరైన 5-6 మేము పోయినాం. కాలనీ నుంచి పోయినప్పుడు ఆడ సీన్ అంటోడు వచ్చి సీను నా తన్నున్నాయి పేపర్లు చూపి అంటే చూపించాడు. ఎస్ఐ దగ్గర పెట్టిరాడ. ఎస్ఐ సార్ ఏమంటాడు, మీ కాలనీకి ఏమైనా రాసిచ్చిర్రా? కాలనీ ఓనర్ కాలనీకి రాసిచ్చిండు అంటే కాలనీ ఓనర్ రాసిచ్చింది సార్, అందరికి అమ్మిండు. అది ఖాళీ ఉన్నది, ఓనర్ కూడా ఉన్నట్టుండు, ఉండో లేడో చనిపోయాడో తెలియదు. వస్తే వాళ్ళకి చెందుతుంది, లేకపోతే కాలనీకి చెందుతుంది. లేదంటే గవర్నమెంట్ సంబంధించి కలెక్టర్ వల్ల ఆర్డీఓ వల్ల ఇక్కడ హాస్పిటల్ లేదు, అంగన్వాడీ స్కూల్ లేదు, మేమే సహకరిస్తాము. మాదని అంటలేము, కాలనీకి చెందాలి. మా కమిటీకి మీటింగ్ పెట్టుకొని మాకనే చెందాలి. లేదంటే గవర్నమెంట్ త్రూ వెళ్ళిపోయి చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న కాగితాలు కొనుక్కున్న కాగితాలకే కూలగొడుతున్నాం. లక్షలు పెట్టి కొన్న కాగితాలు ఉంటేనే కాగితాలు పనికి రావని కూలగొడుతున్నాం. ఈ జవాన్లలో ఎప్పటి నుంచో నడుస్తుంది. అట్లాంటప్పుడు ఇది కబ్జాలు అవుతుంది అన్నప్పుడు సహకరించాలి. కానీ ఆ సహకారం చేసుకుంటూ కబ్జాలకు సహకరించుకుంటూ ఇక్కడ కాలనీ మీద ఎఫెక్ట్ చేసుకుంటూ ఎస్ఎస్ఆర్ వాళ్ళు రారే అంటాడు. మీ తను ఏం కాగితాలు అంటే మొత్తం లేవు కాగితాలు, గవర్నమెంట్ కాగితాలు. ఇక్కడ గవర్నమెంట్ అలాట్ చేసి ఒక అంగన్వాడీ స్కూలో హాస్పిటల్లో దేనికైనా క్రీడాకో దేనికో పిల్లలకు ఏదైనా చేయండి సార్ అని మేము చెప్తున్నాం. దీనికి సభాముఖంగా ఇప్పుడు 100 మంది ఉన్నాం కాలనీ వాళ్ళ మీద. మీ ముందే అందరూ నిలబడ్డాం. ఇది తగిన న్యాయం ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు లేదంటే దీని మీద చట్టరీతి మేమైతే అడ్డుకుంటాము. కానీ ఆ కబ్జా వాళ్ళు అయితే కాంగ్రెస్ ముఖ్యుడు ఒకడు ఉన్నాడు, దాని వెనక ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు. దీన్ని మేము ఖండిస్తున్నాం, 100% ఖండిస్తున్నాం. ఈ టీవీ ముఖంగా మీడియా పరంగా మీరు అందరూ తెలిసేటట్టు చేయాలని కోరుతున్నాం.